వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు జెన్యూన్గా ఆన్సర్ చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ గురించి. మీరు ఒక అడ్వకేట్, మరి అడ్వకేట్గా ఇతర అంటే ఆ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఎలా జరిగాయన్న దానికి సంబంధించి మీరు అంటే నేనైతే జెన్యూన్గా ఆన్సర్ చేస్తారు అని అనుకుంటున్నాను. చెప్పాలి కూడా మీరు. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో 400 మంది ఓట్లు వేస్తే 200 మంది ఓట్లు చెల్లకపోవడం ఏంటి? అవును, అది నిన్న వచ్చింది న్యూస్. అది బయటికి ఇవాళ మార్నింగ్ పేపర్లో కూడా వచ్చింది. నిన్న బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిన్న కౌంటింగ్ స్టార్ట్ అయినాయి. మాకు ఫస్ట్ కౌంటింగ్లో ఒక 480 ఓట్స్ మరి కౌంట్ చేస్తే దాంట్లో 40% ఆఫ్ ద ఓట్స్ వరకు మనకు చెల్లని ఓట్స్ వచ్చేసినాయంట. అది ఇప్పుడు అది ఒక సెన్సేషనల్ వార్త అది. అంటే ఒక న్యాయాన్ని కాపాడాల్సిన అడ్వకేట్స్, ఒక న్యాయాన్ని చెప్పాల్సిన అడ్వకేట్స్, ఒక ప్రజల్ని గెలిపించాల్సిన అడ్వకేట్స్కే ఓటు వేయటం రాకపోతే ఎలా అంతే కదా మరి అనేది ఇప్పుడు అది చర్చాంశనం అవుతుంది బాగా. కాకపోతే ఏంటంటే వాస్తవం ఏంటంటే మన ఇండియాకి వచ్చారకు అడ్వకేట్స్ విషయంలో క్వాలిటీ అనేది లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. దగ్గర ఒక 60% ఆఫ్ ద అడ్వకేట్స్ క్వాలిటీ కానీ లేకపోతే స్కిల్డ్ కానీ లేరు. ఇది ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చిన తర్వాత నేను కూడా చాలా సిగ్గుపడ్డా. ఎందుకంటే ఒక 40% ఆఫ్ ద ఓట్స్ ఇన్వాలిడ్ అంటే ఒక అడ్వకేట్ ఒక ప్రజలకు న్యాయాన్ని చెప్పి న్యాయం చేసి అడ్వకేటే చక్కగా ఓటు వేయకపోతే జనాలకి ఏం న్యాయం చేస్తారు అనేది కూడా చాలా మంది అది చెప్తున్నారు. అది చాలా అత్యంత బాధాకరం కూడా. అది దానిపైన మాకు ఇంకా ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఎల్ఎల్బి కోర్సు చదివిన తర్వాత మాకు ఏఐబి అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఏఐబి అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. ఈ దేశంలో ఎల్ఎల్బి కంప్లీట్ అయిన ప్రతి వ్యక్తి ఆ ఏఐబి ఎగ్జామ్ రాసి అది పాస్ అయిన తర్వాత వాళ్ళు ఫుల్ టైం ప్రాక్టీస్కి రావాలని రూల్ పెట్టారు. ఓకే, ఎల్ఎల్బి మొత్తం చదివిన తర్వాత అది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. అది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ పెట్టాలా. ఇట్స్ నథింగ్ బట్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. అది ఓపెన్ బుక్ ఎగ్జామ్ అది. ఓకే, నువ్వు ఎల్ఎల్బి మొత్తం చదివిన తర్వాత ఆ ఎగ్జామ్లో కూడా ఒక 30% ఆఫ్ ద అడ్వకేట్స్ ఫెయిల్ అవుతున్నారు. ఏంటిది, ఎట్లా జరుగుతుంది? వాళ్ళు అడ్వకేట్స్గా ఎట్లా అవుతున్నారు అసలు? నేను అదే చెప్తున్నా. భారతదేశంలో న్యాయం లేదా న్యాయ వ్యవస్థ అనే ఈ 2 పదాలు ఉపయోగించినప్పుడు 80% దాంట్లో అడ్వకేట్సే ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్. సో న్యాయ వ్యవస్థలో అత్యధిక ప్రాధాన్యత, అత్యధికంగా పోరాడేది కూడా అడ్వకేట్సే. మిగతా 20% జడ్జెస్, కోర్టు స్టాఫ్, రిలేటెడ్ ఫీల్డే ఉన్నారు. అయినా కూడా న్యాయం జరుగుతాం లేదు అంటే ఏంటంటే ఈ 80% ఆఫ్ ద వ్యవస్థలో 50% అన్స్కిల్డ్, వాళ్ళకి ప్రొఫెషన్ మీద అవగాహన లేకపోవటము, అన్స్కిల్డ్, వాళ్ళకి ఏదో ఏం చేయాలో అర్థం కాక ఎల్ఎల్బి వాళ్ళు చాలా మంది. ఇట్లా జరగడం ఇది ఫస్ట్ టైమా? ఓట్ పరంగా అయితే ఇది ఫస్ట్ టైం. అంటే రాను మరి న్యాయ వ్యవస్థ ఏం కావాలి? అదే చెప్తున్నా. అది న్యాయ వ్యవస్థలో మనకు న్యాయం లేదు అంటే నాణ్యత లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి నేను అందరికి అదే చెప్తా, న్యాయ వ్యవస్థలో న్యాయం జరగటం లేదు అంటే నేను ఎవరికైనా చెప్పేది ఏంటి అంటే నీ దగ్గర స్కిల్డ్ అడ్వకేట్ లేరు అని చెప్తాను నేను. స్కిల్డ్ అడ్వకేట్ కనుక ఉంటే దాన్ని ఎటైనా తిప్పగలుగుతాడు అని చెప్తాను నేను. ఒక సీనియర్ అడ్వకేట్గా ఇప్పుడు మీరు అడ్వకేట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అసలు స్కిల్ పెంపొందించుకోవాలని చెప్తాను నేను. ఎందుకంటే ట్రైనింగ్ అడ్వకేసీలో ప్రాబ్లం ఏంటి అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండవు. ఫస్ట్ పాయింట్. నేర్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఒక అడ్వకేట్ ఇంకో అడ్వకేట్ని తయారు చేసుకోలేడు ఇప్పటికీ, వాళ్ళ ఇంట్లో ఉంటే తప్ప. ఎందుకు చెప్పు? ఎందుకు? వాడు కాంపిటేటర్ అవుతాడు కదా. ఓకే, ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ని నేను వానికి అంతా నేర్పించేసిన అనుకో, ఇప్పుడు హైదరాబాద్లో కొంత కేసులు ఉన్నాయి అనుకుందాం. సపోజ్ 2 అడ్వకేట్లే ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 50 పంచుకుంటారు. నేను ఇంకో 4 తయారు చేసిన అనుకో, వీళ్ళందరూ పంచుకుంటే నాకేడ వస్తాయి? సో ఎప్పుడు కూడా ఏంటంటే జనరల్ ప్రాసెస్లో ఒక అడ్వకేట్ ఇంకో అడ్వకేట్ని తయారు చేసుకోడు, నేర్పరు. ఏదో పైకి నేర్పుతామని మాటలు చెప్పడం, వాళ్ళని ఉపయోగించుకోవడం తప్ప ఖచ్చితంగా కూర్చోబెట్టి నేర్పగలిగే శక్తి ఎవరికి లేదు. అన్లెస్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులో, బిడ్డలో, వాళ్ళ చుట్టాలో, రిలేటివ్స్ ఉంటే తప్ప కూర్చోబెట్టి నేర్పరు. ఆ స్కిల్స్ కానీ, ఆ పద్ధతులు కానీ,
ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ కానీ నేర్పరు. ఎందుకంటే వాడు ఇంకోటి కాంపిటేటివ్ తయారవుతారు కదా. ఇప్పుడు నువ్వు ఒక ఇడ్లీ కొట్టి పక్కన పెట్టుకున్నావు అనుకుందాం, మళ్ళీ దానికి పక్కన ఇంకొని పెట్టుకొని ఇస్తాను, అసలు పెట్టుకునేవు కదా. సేమ్ లైక్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఈ ఎంట్రీ ఉంది కదా, ఎంట్రీకి ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు. ఎంట్రీకి నువ్వు ఎనీ ఏజ్లో పోయి నువ్వు ఎల్ఎల్బి చేయొచ్చు. 30 ఇయర్స్కి చేయొచ్చు, 40 ఇయర్స్కి చేయొచ్చు, 60 ఇయర్స్కి. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ చేసి తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఖాళీగా ఉన్నామని చెప్పి ఎల్ఎల్బి అప్పుడు చదివి ఆఫీసులో పెడుతున్నారు చాలామంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జనరల్గా లంచ్ సర్వీస్ అంతా చేసిన తర్వాత కూడా వాళ్ళు అది పెడుతున్నారు. చాలామంది ఖాళీగా ఉండి ఏం చేయాలి అని ఒక ఎల్ఎల్బి కోర్స్ అయిపోద్ది కదా అని చదువుతున్నారు. భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణలో లా కాలేజ్ చదివే ఏ లా కాలేజీలలో కూడా మీకు అటెండెన్స్ ఉండదు. 90% ఖాళీ ఇవ్వరు. ఒక జాబ్ చేస్తూ ఏదో అడ్వకేట్ అదే జాబ్ చేస్తూ అడ్వకేట్ కోర్స్ చేస్తుంటారు. పుట్టిన అడ్వకేట్ వేసి వేరే బిజినెస్ చేసుకుంటుంటాడు. అది చాలా అది ఉంది. 35% అంటే నేను మీకు 35,000 మంది అడ్వకేట్స్ ఎన్రోల్డ్ ఉన్నారు కదా, దాంట్లో ఫుల్ టైం ప్రొఫెషన్ తీసుకున్న వాళ్ళు నాకు తెలిసి ఒక 10,000 ఉంటారు. సీరియస్గా తీసుకొని పోరాటాలు ఒక 10,000 ఉంటారు. అట్లా మిగతాదంతా వాళ్ళు ఏదో చేస్తున్నామనో పక్కన కోర్టులోనో జూనియర్ అడ్వకేట్ల కిందనో లేకపోతే ఇతర అడ్వకేట్ కమిషనర్ కిందనో అట్లా చేసుకునేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో డిమాండ్ కానీ అడ్వకేట్కి నీడ్స్ కానీ ఎట్లా ఉన్నాయి? అడ్వకేసీకి చాలా డిమాండ్ ఉంది ఇండియాలో, చాలా డిమాండ్ ఉంది, కానీ స్కిల్స్ లేవు. అంటే ఇక్కడ జనాలకు డిమాండ్కి తగ్గట్టు అడ్వకేట్లు స్కిల్స్ లేవు. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. స్కిల్స్ నేర్చుకుని ఖతర్నాక్ ఉంటుంది అడ్వకేట్ ప్రొఫెషన్. ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా అడ్వకేట్ కోర్సుకు కానీ అడ్వకేట్కి కానీ స్కిల్స్ ఉన్న అడ్వకేట్కి కానీ హై డిమాండ్ ఉంటుంది. కానీ ఆ స్కిల్స్ రూపొందించుకోవడానికి వీళ్ళకు ప్రధానంగా ఇండియాలో ఉన్న ఒక అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అడ్వకేసీ అనే ఫీల్డ్కి వచ్చినప్పుడు 24 hours పని చేయగలగాలి. 24 hours పని చేయాలి. ఎందుకంటే అడ్వకేసీ అనే ఫీల్డ్కి టైమింగ్స్ ఉండవు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఏ క్లయింట్ ఎప్పుడు ఏ అవసరం కోసం కాల్ చేస్తాడు అనేది తెలియదు కదా. నీకు వానికి కష్టం వచ్చినప్పుడే నువ్వు కాల్ ఎత్తి వానికి సర్వీస్ ఇస్తేనే నీకు పైసలు వస్తాయి. ఓకే, ఇప్పుడు మాలాంటి లా ఫార్మ్స్ అంటే మాకు స్టాఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పని చేస్తారు. ఇప్పుడు సింగిల్ అడ్వకేట్ ఉండే అనుకో, వాడే పని చేసుకోవాలా, వాడే 24 hours కాల్ ఎత్తాలా, వాడే సర్వీస్ ఇవ్వాలా, వాడు ఎదిగేంత వరకు వాడు 24 hours పని చేసుకోగలగాల. మా దగ్గర చాలామంది ఏంటంటే అడ్వకేసీ అనేది ఒక జాబ్ లెక్క, ఒక 9 to 5 జాబ్ లెక్క చూసుకోవడం, ఇలా పండగ ఉంది ఇంటికి వెళ్ళిపోతా, హాలిడేస్ ఉన్నాయి అని చెప్పడం లాంటితోని వాళ్ళు స్కిల్ మీద రూపొందించుకోవడానికి లేరు వాళ్ళు ఎప్పుడు. స్కిల్స్ అంటే ఇప్పుడు మనకు ఏదైనా మనం ఒక రంగం తీసుకున్నప్పుడు దాంట్లో టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలని ఒక కోరిక అనేది బలంగా ఉండాలి. ఓకే, సో నేను ఎప్పుడైతే ఐటీని మానేసి నేను అడ్వకేసీకి వచ్చినో, అడ్వకేట్ అయినో, ఈ రంగంలో ఎట్టి పరిస్థితులలో ఒక గుర్తింపదగ్గ పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పేసి నేను కంకణం కట్టుకున్నా. కాబట్టి నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, అంటే ఈ అడ్వకేసీలో అంటే నా వరకు, అంటే ప్రపంచం గురించి నాకు తెలియదు కానీ నేను గర్వంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక అడ్వకేట్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కూడా గుర్తుపట్టగలిగి సెల్ఫీలు తీసుకునే ఏకైక వ్యక్తి నేనని చాలా గర్వంగా చెప్పగలుగుతాను నేను. ఒక అడ్వకేట్ని సెల్ఫీలు తీసుకునే కార్యక్రమం ఒకటి ఉంది అనేది అయితే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను. గన్షాట్గా గర్వం కూడా చెప్పగలుగుతాను. ఓకే, కాబట్టి ఆ స్కిల్స్ రూపొందించుకోవడానికి నేను చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఫ్యామిలీని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, తెల్లవార్లు పనిచేస్తూ, చదువుతూ, ప్రయోగాలు చేస్తూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా, ఈవెన్ మా ఫాదర్ చనిపోయిన రోజు కూడా, మీరు కోర్టుకి వెళ్ళారు, మా ఫాదర్ చనిపోయిన రోజు కూడా ఐ వెంట్ టు ద కోర్ట్. ఆ డెడికేషన్ ఉండాలి. అదే అంటున్నా. ఇప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టుకు చాలా ఇంపార్టెంట్ కేసు అది. అది ఆర్గ్యుమెంట్ చేయకపోతే అప్పటిదాకా ఆ కేసు నేను రన్ చేసుకుంటూ వచ్చిన. ఫైనల్ ఆర్గ్యుమెంట్కి ఉంది, వెళ్ళకపోతే కేసు డ్యామేజ్ అవుతుంది. అప్పుడే పక్కన ఆ కేసు ఎరటోళ్ళకి ఇవ్వలేను నేను, ఎందుకంటే మనకు అర్థం కాదు, అప్పుడప్పుడు చదువు చేయలేడు ఫైనల్ ఆర్గ్యుమెంట్. అది ఫస్ట్ పాయింట్. అప్పటికి నేను చాలా డేట్స్ తీసుకుని ఉన్న దాంట్లో జడ్జికి.
నేను నెక్స్ట్ వాయిదాకి చేస్తా అంటే అప్పటికైనా రాసేసిండు, ఇంకా నెక్స్ట్ వాయిదాకి చేయకపోతే ట్రీటెడ్ అదే అని చెప్పేసి నేను ఆర్డర్ ఇచ్చేస్తా అని చెప్పేసిండు. ఆయన మార్నింగ్ చనిపోయిండు, నాకు 10:30 కోర్టు ఉంది, ముంగట 1 లక్షం ఉంది, ఏం చేయాలా? చనిపోయిన ఫస్ట్ ఒక వ్యక్తికి ఫాదర్ చనిపోయిన దగ్గరికి వెళ్ళాలా లేకపోతే కోర్టుకి వెళ్ళాలా? నేను కోర్టుకి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఆ డెడికేషన్ ఉండాలి. మా దాంట్లో మా అడ్వకేట్స్ ఫీల్డ్లలో ఒట్టే జ్వరం వస్తే కూడా వాళ్ళే పెట్టిపోతారు. కొన్ని వందల సార్లు నేను ఎవరు బిలీవ్ చేయకపోయాను, ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, నాతో తిరిగిన క్లోజ్ సర్కిల్ తెలుసు కదా. నా పిల్లలు కొన్ని వందల సార్లు హాస్పిటల్ పడ్డారు. కానీ మీరు మీ ప్రొఫెషన్లో ఓన్లీ పోయి అట్లా చేర్పించి మళ్ళీ ఆఫీస్లో కూర్చుంటే తప్ప. అంతకుముందు చెప్పినట్టు అనుకుంటారు ఇంటర్వ్యూలో, నాకు ఒక అతిపెద్ద కిడ్నీ ఆపరేషన్ అయింది. కిడ్నీ ఆపరేషన్ చెప్పారు. నాకు కిడ్నీ రిమూవ్ చేసి నాకు నెక్స్ట్ డేనే వెళ్ళిపోయారు కదా? సేమ్ డే నెక్స్ట్ డే ఎక్కడిది? నాకు అపోలో హాస్పిటల్ జూబ్లీస్లో నాకు మార్నింగ్ 9 o'clock కిడ్నీ రిమూవ్ చేసిండు. నాకు 12 గంటలకేమో తెలివి వచ్చింది. 15 days నన్ను మినిమం 5 days ఐసీలో ఉండాలా, ఎందుకంటే కిడ్నీ రిమూవ్ చేసినాం కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యి బాడీ అంతా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ ఐసీ నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పి 5 days రాసి తర్వాత ఇంకొక 5 days హాస్పిటల్ ఉండాలని చెప్పి రాసి నాకు. నా బాడీ ఎక్కడ ఉంది, నా మైండ్ ఆఫీస్లో ఉంది. సాయంత్రం 5 వరకు చూసిన వర్క్ కాలే. ఇంకా ఏం చేసిన, డాక్టర్ చేసిన ఫోర్సబుల్ డిశ్చార్జి, వాళ్ళు డైరెక్ట్ డయింగ్ డిక్లరేషన్ రాపిచ్చేసుకున్నారు. నువ్వు ఇక్కడి నుంచి బయటకు పోతే నువ్వు పీక్తావు, నువ్వు పీక్తే మాకు సంబంధం లేదు అని చెప్పేసి నాకు సహస్రాలతో రాయించుకొని వీడియో రికార్డ్ చేసుకొని పంపించినాను. నా ఇష్టంతోనే పోతున్నా, దీంట్లో డాక్టర్ సంబంధం లేదు అని చెప్పి చేసిన బయటకు పంపించిండు. నేను అదే పైపులు కడుపు నుంచి ఇట్లా పైపులు అయినా యూరిన్ పైప్ వేసిండు, కడుపు నుంచి ఇట్లా పైపులు అవన్నీ పడుపులు ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు ఆయన. మీరు వృత్తిని మీ ప్రాణంగా చెప్తున్నా, డెడికేషన్ అనేది లేదు. ఎందుకు వీళ్ళు స్కిల్స్ నేను పండగలు వస్తారు కూర్చుంటారు, లేకపోతే పండగలు వస్తే హాలిడేస్కి వెళ్ళిపోతారు, లేకపోతే ఇక వాళ్ళకు చిన్న చిన్న విషయాలకి వెళ్ళిపోతారు. ఇది నాకు అదే అర్థం కాదు. అదే ఆ డెడికేషన్ అనేది లేకపోతే ఆ స్టాప్ పోస్ట్ పొజిషన్కి వెళ్ళలేము ఎప్పుడు కూడా. వీళ్ళందరూ మరి అడ్వకేట్స్ ఎట్లా అవుతూ ఉన్నారు? వీళ్ళకి ఎట్లా కేసులు వస్తూ ఉన్నాయి? కేసులు అనేటివి వస్తూనే ఉంటాయి. కేసులు అనేది కాదు కానీ క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్ ఇవ్వాలి అంట. నా ప్రొఫెషన్లో నేను కూడా నేను అంటే కేసుల పరంగా తప్పులు చేసి ఉండొచ్చు, ఎందుకంటే నేర్చుకునే క్రమంలో నేను కూడా ఉంటాను కదా, నేను కూడా జూనియర్నే కదా, నేను కూడా స్టార్టింగ్ ఎల్బీ పాస్ అయిన తర్వాత నేను కూడా జూనియర్ అన్నట్టే కదా. కేసులు చేసే క్రమంలో తప్పులు చేసి ఉండొచ్చు కానీ డెడికేషను, వర్కింగ్ అవర్స్, డెడికేషన్లో ఎప్పుడు నేను తప్పులు చేయలే, ఎప్పుడు తప్పులు చేయలే. ఇప్పటికి కూడా అది చెప్తున్నా, ఈ రోజుకి కూడా పొద్దుగల 6 గంటలకు నా వర్క్ స్టార్ట్ అవుతాయి, అడ్వకేట్ ఆఫీస్ అది స్టార్ట్ అవుతాయి. అంటే నా వర్క్ 6 గంటలకే స్టార్ట్ అవుతుంది యాజ్ అడ్వకేట్ కింద. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 12 గంటలకు కొనసాగుతుంది, రాత్రి 12 గంటలకు కొనసాగుతుంది ఇప్పటికి. ప్రతిరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పండగ, పబ్బము, ఆరోగ్యము, ఏ ఫంక్షన్ ఏముండదు. ఎందుకంటే ప్రతిరోజు కేసులు క్లయింట్లకు అప్డేట్స్ ఇవ్వాల్సిందే, కూర్చోవాల్సిందే, రివ్యూ చేయాల్సిందే, డ్రాఫ్టింగ్ చేయాల్సిందే, జూనియర్ల దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాల్సిందే, ప్రతి కేసు కరెక్ట్ పోయిందా పోలేదా, ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అనేది చదువుతూనే ఉండాలి కంపల్సరీ, తప్పదు మాకు. మరి ఎట్లా స్కిల్స్ డెవలప్ చేసుకునేది? ఇందాక మీరే అన్నారుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితేనే ఏదో నేర్పిస్తారు కానీ ఇంకో అడ్వకేట్కి వాళ్ళు ఒక అడ్వకేట్ అదే డెడికేషన్ చూపించగలగాలి. అది సెల్ఫ్ లెర్నింగ్. అడ్వకేసీ అనేది ఎప్పుడు సెల్ఫ్ లెర్నింగే, అడ్వకేసీ అనేది ఎప్పుడు సెల్ఫ్ లెర్నింగే. ఓకే, నేను కొన్ని విషయాలు చెప్తా ఇవాళ. ఫస్ట్, నేను ఏ అడ్వకేట్ దగ్గర ఒక్క నిమిషం కూడా నేను పనిచేయాలి జూనియర్ కింద. ఆన్ కెమెరాలు చెప్తున్నా. ఇప్పుడు ఇది టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి ఫస్ట్ నేను ఏ అడ్వకేట్ కింద ఒక్క నిమిషం కూడా పనిచేయాలి. అవునా? ఒక్క నిమిషం కూడా పనిచేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి, నేను ఇంతవరకు నా మొత్తం ఎంటైర్ అడ్వకేసీ కెరియర్లో ఇంతవరకు నేను ఏ అడ్వకేట్ ఆఫీస్కి పోలా, ఇంతవరకు పోలా నేను అసలు. నా ఆఫీస్ తప్ప నా ఎంటైర్ కెరియర్లో ఒక అడ్వకేట్ ఆఫీస్కి పోయింది లేదు నాకు. థర్డ్, నాకు ఏ అడ్వకేట్స్ ఫ్రెండ్స్ లేరు. అదేంటి? లేరు. నేను ఏ అడ్వకేట్తో ఫ్రెండ్షిప్ చేయాలి. అందరూ రాష్ట్రంలో ఉన్న 70% ఆఫ్ ద అడ్వకేట్స్ నాకు తెలుసు, నేను చాలా మందికి తెలుసు, కానీ నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకని? అరే, కేసులు చేసుకోవడానికి టైం లేనప్పుడు, ఇప్పుడు నా చేతి నిండా డే 1 నుంచి పని ఉన్నప్పుడు నాకు వేరే పని ఏముంటుంది? ఇంకా నా కేసులు, నా క్లయింట్స్ నేను చదువుకొని నేను చేసుకోవడానికి టైం లేనప్పుడు ఒక అడ్వకేట్ ఆఫీస్కి పోయి కూర్చొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో తిరిగేంత టైం ఏడుంది? ఓకే, మరి అదే అంటున్నాను నేను. ఇప్పుడు నేను ఎవరికైనా ఏం చెప్తా, నేను ఒక అడ్వకేట్ ఆఫీస్కి పోలేదు, ఒక అడ్వకేట్ కింద ఒక నిమిషం పని చేయలేదు,
నేను బాగా చెప్తున్నా, నాకు ఒక అడ్వకేట్ ఫ్రెండే లేడు. నేను ఎవరితోనే ఒక అడ్వకేట్ కింద ఫ్రెండ్షిప్ చేసేది లేదు. ఓకే, నాకంటే సీనియర్స్ చాలా మంది మార్కెట్లో ఉంటారు, నేను వాళ్ళని గౌరవించుకుంటా, వాళ్ళతో మాట్లాడతా, కమ్యూనికేషన్ చేస్తా, కానీ ఫ్రెండ్షిప్ ఎవరితో చేయలేదు నేను. ఓకే, ఏ అడ్వకేట్తో కూడా తిరిగింది కూడా లేదు ఎక్కడ. అట్లా అన్న ఇప్పుడు ఏమంటారంటే అడ్వకేట్ కావాలంటే మరి ఇవన్నీ ఫ్రెండ్షిప్ చేయకుండా. అదే అంటున్నా, నీకు రావాల్సిన స్కిల్స్ నేర్చుకోవాలి తప్ప నువ్వు వేరేటి అన్ని మీద దృష్టి ఎట్లా పెడుతున్నావు అంటున్నా. నాకు ఒక సీనియర్ లేడు, ఒక అడ్వకేట్ ఫ్రెండ్ లేడు, ఒక అడ్వకేట్ ఆఫీస్ పోకుండా ఒక రాష్ట్రంలో అతిపెద్ద ఆఫీస్ కట్టగలిగి 100 మంది జూనియర్స్ పనిచేస్తూ 1000 కేసులు వాదిస్తూ ఇవాళ ప్రపంచంలో ఒక దుబాయ్ లాంటి దేశంలో ఒక ఆఫీసు, లండన్ లాంటి దేశంలో ఒక ఆఫీసు, న్యూయార్క్లో ఒక ఆఫీస్ పెట్టుకున్నది కాక వాటికి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 2 months కానీ వెళ్ళి అక్కడ పనిచేసి వస్తున్నా నేను. ఇండియాలో మేనేజ్ చేస్తున్నా, ప్రపంచంలో ఈ 3 దేశాలలో కూడా నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను అక్కడ కేసు కూడా మేనేజ్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. మరి నాకు వీళ్ళందరూ ఉంటే నాకు సాధ్యమైందా? నాకు లండన్లో ఆఫీస్ ఎట్లా పెట్టుకోవాలని ఎవడని చెప్పిండి ఏంది? అక్కడ పొటెన్షియాలిటీ ఉంది, అక్కడ ఒక మార్కెట్ ఉంది, దాన్ని నేను క్యాప్చర్ చేసుకోవాలా, అక్కడ క్లయింట్లకు సర్వీస్ ఇవ్వాలా అనేది ఒక ఉద్దేశం. అమెరికాలో పొటెన్షియాలిటీ ఉంది, అక్కడ కూడా ఆఫీస్ పెట్టాలని ఒక ఉద్దేశం. అవి మనము ఒక గోల్ వైపు చేస్తుంటే పోతాం మనం. ఇదే వృత్తిలో జరుగుతుందంటారా లేకపోతే వేరే దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది? ఎక్కడైనా అంతే ఉంది, అదే చెప్తున్నా కదా. ఇండియాలో అతిపెద్ద ప్రాబ్లం ఏందో నేను చెప్తానండి. ఇండియాకి ప్రపంచ దేశాలకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం చెప్తాను నేను. అమెరికా దేశ జనాభా 30 కోట్లు. ఓకే, అక్కడ టాప్ మోస్ట్ ఉంటారు. ఇండియా జనాభా ఇప్పుడు అంటే 140 అనుకో, ఒకప్పుడు 100 కోట్లు వేసుకో, 80 కోట్లు వేసుకో. ఓకే, మరి ఇక్కడ టాప్ మోస్ట్ ఎందుకు లేదు? మరి ఒక 30 కోట్లున్న జనాభా ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుంది. ఒక 140 కోట్లు ఉన్న జనాభా, చదువుకున్న జనాభా, మనం వాళ్ళంతా టాప్ కాలేకపోతున్నాం. అదే ఒక చిన్న దేశం యూకే ఉంది, చిన్న దేశం భారతదేశంతో పోల్చుకుంటే అదొక ఒక టాప్ మోస్ట్ ఉంది. యూరోప్లో ఎన్నో దేశాలు, చిన్న చిన్న దేశాలు చాలా టాప్ మోస్ట్ ఉన్నాయి. ఇండియాలో టాప్ మోస్ట్ ఎందుకు లేదు వారితో పోల్చుకుంటే? 3 అంశాలు ఉన్నాయి దానికి. 3 అంశాలు ఇండియాని టాప్ మోస్ట్ నిలబెట్టి ఈ ప్రపంచాన్ని ఏలగలిగే శక్తి ఇండియాకు ఉంది. 3 అంశాలు పాటించగలిగితే సరిపోతుంది. ఏంటో 3 అంశాలు? ఫస్ట్ ఉండాల్సిన అంశం స్కిల్డ్. స్కిల్డ్ అంటే నువ్వు చేసే పనిలో స్కిల్డ్ వేరు, వర్క్ వేరు. స్కిల్ వేరు, వర్క్ వేరు. భారతదేశంలో స్కిల్డ్ ఎడ్యుకేషన్ లేదు. సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కిల్డ్ అంటే మీకు అర్థమే భాషలు చెప్తా. మన దగ్గర అంతా బట్టి పట్టుడు, చదువుకుండు, కాలేజీకి పోకపోవటము. ఇప్పుడు ఎల్ఎల్బి ఉంది, ఎల్ఎల్బి కాలేజీలలో 90% కాలేజీకే పోకుండా ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతారు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎల్ఎల్బిలో ఏం చేస్తారు వీళ్ళంతా అంటే ఏంటంటే యాక్ట్ చదువుతారు. ఓకే, ఓన్లీ యాక్ట్ పుస్తకాలు, యాక్ట్లు ఉంటాయి కదా, చదువుతారు. ప్రాపర్టీ యాక్ట్, ఫ్యామిలీ యాక్ట్, లేబర్ యాక్ట్, ఇవి చదువుతారు అంతే. ఈ చదివి ఎగ్జామ్స్ రాస్తారు. ఓహోహో. కాలేజీలో చదివింది ఏది? కోర్టులు ఉండదు, కోర్టులు అసలు ఉండదు. కాలేజీకి కోర్టుకు సంబంధం లేదు. వాడు ఒక 3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు యాక్ట్లు బట్టి చదివి రపకన ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎట్లుంటుంది? ఇక్కడ సంబంధం లేదు, మళ్ళీ ఇక్కడ జీరో చేయాలి వాడు. ఎక్కడ? కోర్టుకు వచ్చిన తర్వాత, అడ్వకేట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ వన్ లైఫ్ జీరోని స్టార్ట్ చేయాలి. మనకు ఒక అప్లికేషన్ రాయనికి రాదు, ఒక రిప్రజెంటేషన్ చేయడానికి రాదు, ఒక మాట్లాడే విధానం రాదు. ఓకే, ఏం రావు వాళ్ళకు. వాళ్ళ జీరోలో వాళ్ళ ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి వాళ్ళు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ ఇంట్రెస్ట్ ప్లే చేస్తుంది. వానికి నిజంగా ఎదగాలి, మంచిగా కష్టపడాలనుకుంటే మాట్లాడతారు. ఐఎమ్ సారీ టు సే దిస్, 70% ఆఫ్ ద అడ్వకేట్స్కి మాట్లాడే విధానం రాదు. అందుకే అడ్వకేట్స్ అంటే కొంతమందికి వాల్యూ కూడా. అడ్వకేట్స్ వాల్యూ కాదు అసలు. నేను అంటే బీయింగ్ అడ్వకేట్ నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. నన్ను అడ్వకేట్లు నన్ను తిట్టినా పర్లేదు, నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఓకే, ఏ అడ్వకేట్తో ఏ క్లయింట్ కూడా సాటిస్ఫై లేడు, ఇంక్లూడింగ్ మీ. ఓకే, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఇక కాకపోతే చాలామందికి ఆప్షన్స్ లేవు కాబట్టి ఇక జీవితాన్ని సాగతీస్తున్నారు తప్ప క్వాలిటీ లా సర్వీస్ అనేది లేదు. ఓకే, లాలో క్వాలిటీ సర్వీస్ లేదు. ఓకే, దానికి 100 కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం చెప్పలేము మనం, 100 కారణాలు ఉన్నాయి దానికి. ఇండియాలో లాలో క్వాలిటీ ఎందుకు లేదని చెప్పడానికి 100 కారణాలు ఉన్నాయి. స్టార్టింగ్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయితే
చివరి జడ్జిమెంట్ వరకు చెప్తాను నేను ఎన్ని లోపాలున్నాయో. ఈ లోపాలని చెప్తే వాడు కోర్టు గుర్రాడు. మరి ఈ లోపాలు సరిదిద్దడం అవుతుందా అసలు? చెయ్యాలా, లోపాలు సరిదిద్దాలా, దానిపైన పోరాటం చేయాలా, ఎడ్యుకేషన్ ఇవ్వాలా, క్వాలిటీ పెంచాలా. ఓకే, ఒక అమెరికా లాంటి దేశాలలో ఇప్పుడు అమెరికాలో ద టాప్ మోస్ట్ ప్రొఫెషన్ అడ్వొకసీ. టాప్ మోస్ట్ ప్రొఫెషన్ ఫస్ట్ అడ్వకేట్. వాళ్ళు చెప్తారు అమెరికా బిల్ట్ బై అడ్వకేట్స్ అని చెప్తారు, అలా అటార్నీస్ అని చెప్తారు. యూకేలో ద టాప్ మోస్ట్ ప్రొఫెషన్ ఈజ్ అడ్వకేట్స్, సాలిసిటర్స్. కదా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎన్నో తీసుకుంటూ ఉంటారు, చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు సోషల్ ప్రాబ్లమ్స్ గురించి. మరి మీ అడ్వకేట్స్లలోనే ఇట్లా ఉంటే మరి దాని రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైనా మీకు తీసుకోవాలని? డెఫినెట్లీ తీసుకుంటాను. డెఫినెట్లీ నేను అడ్వకేట్స్ మీద కానీ, లేకపోతే ప్రొఫెషన్ మీద కానీ, క్వాలిటీ సర్వీస్ మీద కానీ డెఫినెట్లీ నేను దీనిపైన చర్యలు, దీనికి సంబంధించిన కంపల్సరీ చేస్తాను. నేను క్వాలిటీ పెంచడానికి, ప్రొఫెషనలిజం పెంచడానికి, ఆపర్చునిటీస్ పెంచడానికి, నా జీవితంలో నా ఉన్న ఎక్స్పీరియన్స్ని కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా నాకున్న ఆఫీసుల పరంగా కావచ్చు, ఎట్లున్నా సరే నేను కంపల్సరీ నేను దీనిపైన పోరాటం చేస్తాను. డెఫినెట్లీ చేస్తాను. ఎందుకంటే అది నెక్స్ట్ తరానికి అందించలేదనుకో ఎప్పటికి ఇట్లా ఉండిపోతుంది. ఎవరో ఒకరు ఏదో ఒక దశలో పోరాటం చేయాల్సిందే. కరెక్ట్. నేను ఇప్పుడు బీయింగ్ అడ్వకేట్ నేను తప్పు చేయలేదని చెప్తానులే. ఓకే, నేను ఇన్ని సంవత్సరాలు నాకున్న ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఇప్పుడు పోరాడుతున్నా అని చెప్తున్నా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎంతో ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్ప వ్యవస్థ మీద పోరాడలేడు. ఓకే, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పోరాడితేనే సిస్టాన్ని మార్చగలుగుతాడు. కరెక్ట్. దాన్ని హోల్డ్ చేయగలుగుతాడు. దానికి ఆ స్టెమినా, ఆ స్ట్రక్చర్ అవన్నీ ఉండగలుగుతాయి అట్లా. కాబట్టి నేను ధైర్యంగా ఒప్పుకోగలుగుతాను. మనకు అడ్వకేసీ అనేది నేను నా జీవితంలో ఒకటి చెప్తాను. నేను అడ్వకేట్ అనే వ్యక్తి కనిపించే దేవుళ్ళ అంటాడని ఫీల్ అవుతాను నేను. అంతే కదా, దేవుళ్ళగా అనుకునే న్యాయం చేస్తారని వస్తారు కదా. చట్టాల మీద పోరాడాల్సిన అవసరం ఉంది, చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో మ్యాట్రిమోనియల్ చట్టాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యాట్రిమోనియల్ చట్టాలు చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఇండియాలో కన్ఫ్యూజ్డ్ లాస్ ఉన్నాయి, క్లారిటీ లేవు. చట్టాలన్నీ ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితము, ఒక 30 సంవత్సరాల క్రితము, 50 సంవత్సరాల క్రితము హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో చేశారు. అప్పటి నుంచి పెద్ద అమెండ్మెంట్స్ ఏం లేవు. 1955లో ఉన్న వాతావరణము, ప్రజలు వాళ్ళ జీవిత విధానం మీద చేశారు. మనం 2025కి వచ్చినాం. ఇప్పుడు కల్చర్ మారింది, లివింగ్ స్టైల్ మారింది, పద్ధతులు మారినాయి, ఆచారాలు మారినాయి, అలవాట్లు మారినాయి. దానికి తగ్గట్లేదు. మ్యాట్రిమోనియల్ చట్టాల మీద భయానికి సగం మంది పెళ్లి చేసుకోవడం లేదు. భయానికి చట్టాలన్నీ కన్ఫ్యూజ్డ్ ఉన్నాయని చెప్పేసి సగం మంది పెళ్లి చేసుకోవడం లేదు. క్లారిటీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక అమెరికా తీసుకో, ఒక ఆస్ట్రేలియా తీసుకో, ఒక యూరప్ తీసుకో, అక్కడ మ్యాట్రిమోనియల్ చట్టాలు చాలా స్ట్రాంగ్గా క్లారిటీగా ఉన్నాయి. ఎప్పుడైనా డిస్కస్ చేశారా? చెయ్యాలి దీనిపైన. ప్రజలకు ఏమైతుందో నేను చెప్తానండి. ఇప్పుడు బీయింగ్ ఏ అడ్వకేట్ నేను కొన్ని విషయాలు, ఎందుకంటే ఈ వ్యవస్థ మీద పోరాడాలి, ఈ వ్యవస్థను మార్చాలి, లేకపోతే ఈ వ్యవస్థలో ఒక నాణ్యత తేవాలనే ఒక ఉద్దేశంతో నేను నాకు ఇంటర్నల్గా నా దగ్గరున్న క్లయింట్స్లలో కొద్దిగా సమాజం మీద అవగాహనలో వీళ్ళకు ఉన్నది, వీళ్ళు కొద్దిగా చెప్తే వింటారు అనే ఒక 500 మంది క్లయింట్స్ నేను ఎన్నుకొని వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి, కొంతమందికి మెయిల్స్ పెట్టి, కొంతమందికి వాట్సాప్లు చేసి, వాళ్ళందరికీ నేను ఏం కోరినా అంటే ఏంటంటే భారతదేశంలో మ్యాట్రిమోనియల్ చట్టాలు అనేటివి క్లారిటీ లేవు, చట్టాలన్నీ చాలా పాత ఉండిపోయినాయి, వీటి మీద పోరాడటానికి మీరు రండి అని అడిగాను నేను. ఒక్కరు కూడా రాల. ఎవరికి వాళ్ళు ఏం చెప్తున్నారు, సార్ నన్ను వదిలేయండి సార్, నాకు పని ఉంది సార్, సార్ నన్ను వదిలేయండి సార్, నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, సార్ నాకు వదిలేయండి సార్, నా కెరీర్ బాగాలేదు సార్, సార్ ఈ ప్రపంచం ఎడిపోతే ఎందుకు నా ఒక్క కేసు చేసేయండి సార్, మీరు దండం పెడతా సార్ అనేటోడే తప్ప. మరి నేను చట్టాల మీద సార్ పోరాడుతా అంటున్నాడు కదా, పోయి నా వంతు ఒక నేను చెయ్యేస్తా, రేపు ఆ చట్టాలన్నిటివి ఇప్పుడు నేను బాధపడుతున్నా కదా, రేపు నా పిల్లలు బాధపడద్దు అనే విషయం ఎంతమందికి అవగాహన ఉంది? ఇవాళ నీ వరకు నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు కదా, నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఏమిస్తావు? చైల్డ్ కస్టడీ మీద భారతదేశంలో చట్టాలు క్లారిటీ లేవు. పిల్లలు పుట్టిన తర్వాత ఈ చైల్డ్ కస్టడీ అనేది క్లారిటీ లేకపోవటం వల్ల వాళ్ళు తల్లి దగ్గర ఉండిపోవటమో,
తండ్రి దగ్గర ఉండిపోవటం జరుగుతున్నది ఫస్ట్ పాయింట్. ఉమ్, తర్వాత ఒక దగ్గర ఉన్న తర్వాత ఆపోజిట్ పార్టీకి ఎక్కడ చూస్తాడో అనే ఉద్దేశంతో పిల్లల్ని చంపిన సంఘటనలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఉమ్, తండ్రి వచ్చి ఎక్కడ చూస్తాడో లేకపోతే తల్లి వచ్చి ఎక్కడ చూస్తుందో వీళ్ళకి విజిటింగ్ రైట్స్ ఎందుకు ఇవ్వాలి మేమని చెప్పి పిల్లల్ని చంపిన సంఘటనలు కోకొలలు ఉన్నాయి. ఉమ్, ఒక కేసులో తల్లి దగ్గర పిల్లలు ఉంటే ఇక్ఫాయ్ ప్రొఫెసర్, ఇక్ఫాయ్ కదా అనుకుంటారు, అది ఇది కట్ చేయండి, ఇక్ఫాయ్ అనే పదం వాడకండి. ఒక ప్రొఫెసర్ చైల్డ్ కస్టడీ కేసులో మదర్ దగ్గర పిల్లలు ఉంటే విజిటింగ్ రైట్స్ తీసుకొని వాళ్ళని రైలు కింద వేసి వాడు కూడా చచ్చిపోయాడు. ఏది జస్ట్ బికాజ్ ఆఫ్ తల్లికి చెందొద్దని చెప్పి. హా, 2-3 చూసిన ఇట్లాంటివి. అదే అంటున్నా, ఒక గోవాలో కూడా ఒక చైల్డ్ కస్టడీ కేసు వస్తే చిన్నపిల్లని చంపి సూట్ కేసులో ఇది ఈ కేసు విన్నాము. ఆహా. చట్టాలు అనేటివి మనిషిని రక్షిస్తానికి ఉన్నాయి కానీ ప్రాణాలు ప్రాణాలు తీస్తానికి లేవు కదా. దీనిపైన పోరాడదామంటే ఎవరు ఎందుకు రావటం లేరు. ఉమ్, ఫారిన్ కంట్రీస్లో చైల్డ్ కస్టడీ అనే పదం వస్తే ఉమ్, బోత్ ద పేరెంట్స్ ఆర్ ఈక్వల్ రైట్స్ ఆన్ ద చైల్డ్. అక్కడ డ్యూయల్ కస్టడీ ఉంటుంది, ఉమ్, డ్యూయల్ పేరెంటింగ్ ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ గుర్తించింది, ఓహో పిల్లగానికి ఇద్దరు కావాలి కదా, తల్లి కావాలి తండ్రి కావాలి కదా అని గుర్తించింది. వాళ్ళకి సమాన హక్కులు ఇచ్చింది, ఖర్చులు సమానంగా పెట్టుకోమంటారు ఇద్దరిని సంపాదిస్తే. ఉమ్, వీళ్ళకు 3 రోజులు ఇస్తుంది, వాళ్ళకు 3 రోజులు ఇస్తుంది. ఎంత ఖతర్నాకు ఉంటుంది అసలు. ఉమ్, ఈడ తల్లి తీసుకెళ్ళిపోయింది అనుకో, తండ్రిడ వాళ్ళని చూడటానికి ప్రపంచ యుద్ధం చేయాలి. ఉమ్, ఇక్కడ ఒకవేళ కొన్ని సందర్భంలో తండ్రి దగ్గర ఉండిపోతుంది, పిల్ల మీద కోపం మీద వెళ్ళిపోతుంది కదా, తండ్రి పెట్టేసుకుంటాడు. ఉమ్, తల్లి పిల్లల్ని చూస్తానికి యాక్సెప్ట్ చేస్తానికి మళ్ళీ యుద్ధం చేయాలి. ఉమ్, దీన్ని సరళీకరిస్తే అయిపోతుంది కదా. పిల్లలు ఇద్దరాస్తి అని చెప్తావు నువ్వు, ఉమ్, ప్రాక్టికల్గా వచ్చారకు నువ్వు చూడనియవు. ఒక దగ్గర ఉండిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తల్లి దగ్గర ఉండిపోయింది అనుకుందాం, తండ్రి విజిటింగ్ రైట్స్ వేసింది అనుకో, తల్లి ఏం చేస్తున్నది, పిల్లలకు విషం ఎక్కిస్తున్నది. ఏమని, మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న కుటుంబం మంచిది కాదు, మీ నాయనమ్మ అట్లా, మీ నాన్న ఇట్లా, మీ నాన్న తాగుబోతు, మీ నాన్న తిరుగుబోతు, మీ నాన్నని చూడొద్దు, మీ నాన్నతో మాట్లాడు. చిన్న పిల్లలకి ఈ విష బీజాలు వేస్తున్నారు. ఉమ్, అదృష్టం బాగుండి తండ్రి దగ్గర ఉండనుకో, తండ్రి తల్లి గురించి చెప్తుంటాడు, నువ్వు పోతే మాట్లాడకు, నువ్వు పోతే అట్లా చేయకు, అనిస్తా తినకు, మీ అమ్మ మంచిది కాదు, మీ అమ్మ అట్లాంటిది, మీ అమ్మ ఇట్లాంటిది. ఒక ఆనందంగా ఎదగాల్సిన పిల్లలు ఈ కస్టడీ విషయంలో రోజు ఈ విషపు మాటలు వింటే వాళ్ళకి ఆ చిన్నతనంలో వాళ్ళు పెరిగే విధానం ఎట్లుంటుంది చెప్పండి. అవును. పెరిగే విధానం ఎట్లుంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇంకా అతిపెద్ద పాయింట్ ఒకటి ఉంటుంది. ఇంత పెద్ద భారతదేశంలో ఓకే, మనం కుటుంబం అనే వ్యవస్థలో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా, అత్యధిక పాత్ర కుటుంబాన్ని మొత్తం భుజాల మీద వేసుకొని మోసేది మదరే, అంటే లేడీసే. ఒక కుటుంబం ఎదుగుదలకి, ఒక కుటుంబంలో కోట్లు సంపాదించాలన్నా, ఒక కుటుంబంలో వాడు టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలన్నా, ఒక కుటుంబంలో వాడు ఒక విజయం సాధించాలన్నా అత్యధిక పాత్ర లేడీస్కే ఉంటుంది. అది ఎవ్వడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. కుటుంబాన్ని మొత్తం తన భుజాల స్కంధాల మీద మోసి తెల్లవార్లు సపరిచర్యలు చేసి పిల్లల్ని పెంచి హస్బెండ్ని చూసుకొని అన్ని రకాల కుటుంబాన్ని కాపాడకుండా ఇంట్లో ఉండే మహిళకు కావచ్చు, లేదా కుటుంబం కోసం గడప దాటి తెల్లవార్లు పనిచేసి రూపాయి సంపాదించుకున్న మహిళ కావచ్చు, అట్లాంటి మహిళలకు ఎక్కడైతే కుటుంబ వ్యవస్థలో మేజర్ పాత్ర పోషించే మహిళలకు భారతదేశంలో భర్త ఆస్తుల మీద కానీ అత్తమామల ఆస్తుల మీద కానీ ఏ రకమైన హక్కు లేదు. వాడు మెడలు బట్టి నూకేస్తే బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, బతకడం కోసం మెయింటెనెన్స్ అడుకోవాలి తప్ప అదే కుటుంబంలో ఆ మొగుడు సంపాదించే ఆస్తులలో ఈమె సహకారం లేదా చెప్పండి. మరి వాటా ఇవ్వరా? మరి ప్రపంచ దేశాలలో మహిళలకు ఏ మహిళ అయినా సరే పెళ్ళైన మహిళలకు డైవర్స్ ఇవ్వాలంటే 50% ఆఫ్ ద అసెట్స్ తీసుకుంటారు. భర్త సంపాదనలో కావచ్చు లేదా వాళ్ళిద్దరు సంపాదనలో కూడా కావచ్చు 50% వాటా పంచుకుంటారు. వాడ మంచి ఖతర్నాక్ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఎవరైనా విడిపోవాలనుకో భర్త ఆస్తులన్నీ ఒక దగ్గర పోగేస్తారు, భార్య ఆస్తులను ఒక దగ్గర పోగేస్తారు, చెరసానం చేసి పంపించేస్తారు. లొల్లి లేదు. ఇంకా ఒకవేళ భార్య కానీ భర్త కానీ విడిపోవాలనుకుంటే కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా సెక్యూర్ చేసి పంపిస్తున్నది. మన దగ్గర రూపాయి లేదు అమ్మాయిలకు. ఈ చట్టాలు మార్పు రాకపోతే
నీకు కుటుంబ వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? ఇప్పుడు అమ్మాయిలు అదే చెప్తున్నా, ఇప్పుడున్న అమ్మాయిలు మగవాళ్ళ మీద దాడులు చేయడం కానీ, లేకపోతే వీళ్ళు కాపురాలు చేయకపోవడానికి కానీ, లేకపోతే ఇంక XYZ కుటుంబ వ్యవస్థ చెడిపోవడానికి ఏంటంటే, వాళ్ళు సంపాదించుకున్న తర్వాత వీళ్ళు ఇంటికి పైసలు ఖర్చు పెట్టినా, ఓకే, లేదు వీళ్ళు కుటుంబం ఎదగటానికి ఖర్చు పెట్టినా, ఆస్తుల వాటానే లేదు, పీకనిక అంటున్నారు వీళ్ళు. చాలామంది అమ్మాయిలు కష్టపడి సంపాదించి మళ్ళీ కుటుంబానికి మౌనికే ఇస్తారు చాలామంది. కొంతమంది అంటే స్వార్థపరులు దాచుకుంటారేమో కానీ చాలా మంది అమ్మాయిలు కుటుంబానికి మౌనికే ఇస్తారు, కుటుంబ పోషణకే ఇస్తారు, పిల్లలకు ఖర్చు పెడతారు. అట్లాంటి అమ్మాయికి ఒక 10 సంవత్సరాలు ఖర్చు పెట్టిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే నీకు కుటుంబం మీద రైట్సే లేవు, నువ్వు ఖర్చు పెట్టేందుకని ఆలోచన రాదా? మరి దాన్ని ఎవడు మార్చాలా? కాదు, మీరు ఇంత అవేర్నెస్ తెస్తూ ఉన్నారు, మీరు ఒకవేళ ఫైట్ చేస్తే అవేర్నెస్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు అవేర్నెస్ ఎక్కడ ఉన్నది? మనం ఒక రీల్ రిలీజ్ చేస్తాము, కుటుంబ వ్యవస్థ మీద ఒక రీల్ రిలీజ్ చేస్తాము. రిలీజ్ చేయగానే ఒక 5 లక్షల మంది చూసి సప్పట్లు కొడతారు, కింద కామెంట్ పెడతారు, లేకపోతే ఐ లవ్ యూ అంటారు, అంతే, మర్చిపోతారు. ఇంకో రీల్ వస్తారు, నెక్స్ట్ కథ అయిపోయింది. మరి ఎవడేదో చెప్పి వస్తున్నాడు, మరి దీన్ని ఏమైనా ఇనిసద్దాము, మరి కుటుంబ వ్యవస్థ ఖరాబ్ అయిపోయింది కదా, వాడు ఏదో చెప్తున్నాడు, మనకి అండగా నిలబడదాము అనేది లేదు. మన కొన్ని లైక్లో వస్తున్నాయి, లవ్లు రావడం లేవు, నో సబ్స్క్రైబర్స్. నాకు తెలిసి గత 8 నెలల నుంచి అది 190 నుంచి 200K మధ్యలో తిరుగుతుంది తప్ప లేదు. చూసా లైకులు షేర్లు, తర్వాత లైక్లే ఉన్నాయి, లవ్ లేవు. లైక్ అంటే లైక్ కొడుతున్నారు, లవ్ అంటే ఫాలోవర్స్. ఇక అందరినీ బదిలాడాలంట, అయ్యా ప్లీజ్ నన్ను ఫాలో చేయండి అని చెప్పి బదిలాడాలి. ఇక అదే చెప్తున్నా, కుటుంబం అనేది ఖరాబ్ అయిపోతుంది అయ్యా అంటే ఎవడు ఇంటలేడు, చట్టాలు మాటలేరు. అదే చెప్తున్నా కదా, 500 మందికి నేను కాంటాక్ట్ చేసి పోరాడదాం రాండి అంటే ఎవరి కారణం వాడు చెప్పేసి, సార్ వస్తున్నా అడ్జస్ట్ పోద్దామని ఒకడు, ఓకే, లేకపోతే సార్ నాకు ప్రాజెక్ట్ పని ఉంది సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చెబితే జాబ్ పోద్దాను ఒకడు, లేవాడు వెళ్ళిపోతే నాకేం సార్ నాకు ఇప్పించేసి నేను వెళ్ళిపోతాను ఒకడు, సార్ నేను అమెరికా పోయిందని ఒకడు. ఇట్లా ఎవరి కారణాలు వాడు చెప్పాడు తప్ప, మరి ఒక వ్యక్తి కుటుంబం కోసమో లేకపోతే ఒక సమాజం కోసమో పోరాడుతా అంటాడు కాబట్టి మరి నేను వచ్చి నిలబడతా అని చెప్పే వ్యక్తులు ఎవరున్నారు? సమాజం పట్ల మన దగ్గర నిజంగా బాధ్యత ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంతకుముందు 3 కారణాలు చెప్పిన కదా, ఏది భారతదేశం ఎదగపోవడానికి? ఫస్ట్ స్కిల్డ్, ఓకే, రెండోది నచ్చిన పని చేయకపోవటం, అంటే వానికి పని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడు ఇంకో పని చేస్తాడు. కరెక్ట్. ఇండియాలో అదే వాడి మనసులో ఏమో ఇప్పుడు వానికి ఏదో డైరెక్టర్ కావాలని ఉంటుంది, వీడు పోయి ఏదో ఆఫీస్లో పని చేస్తుంటాడు, ఓకే, వానికి ఎప్పుడు ఆ కోరిక రోజు గోకుతుంటుంది, లేకపోతే ఒక అడొకేట్ కావాలని ఉంటుంది. నాకు దగ్గర చాలామంది జూనియర్లు ఇంటర్వ్యూలోకి వస్తారు, 50 years ఉన్న వాళ్ళు, 40 years ఉన్న వాళ్ళు, వేరే ప్రొఫెషన్ నుంచి వస్తారు. నేను ఇంటర్వ్యూలో జనరల్ క్వశ్చన్, అరే ఇంత ఇప్పుడు పక్కన ప్రొఫెషన్ ఎందుకు ఏం చేసుకుంటే చిన్నప్పటి నుంచి అడొకేట్ కావాలని కోరిక సార్, ఇప్పుడు తీరింది వచ్చినా సార్ అంటాడు. ఇదేదో అప్పటి నుంచి చేస్తే నీకు ఇప్పటికి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ జీవితాన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు 40-50 yearsకి. మూడోది సివిక్ సెన్స్, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఇప్పటికి 2-3 సార్లు చెప్పినా, మరోసారి చెప్తా. ప్రపంచ దేశాలన్నీ చాలా నీట్గా ఉంటాయి. ఆడికి పోతే అసలు నడుస్తున్నా, గాలి పీలుస్తున్నా, ఎక్కడ చూసినా ఒక ఫ్రేమ్లో ఫోటో దిగాలనిపిస్తుంటుంది. ఎంత నీట్గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాట్ ఐమ్ టెల్లింగ్. మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఇది బాడీ, మనం అందంగా కనిపించాలంటే మంచిగా స్నానం చేస్తాము, సెంట్లు గింట్లు కొట్టుకొని తెల్లవాళ్ళు తిరుగుతుంటాం, మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతుంటాం, అది బాడీ. నెక్స్ట్ మన ఇల్లు, మనం ఉంటాం కాబట్టి క్లీన్ చేసుకుంటాం. మరి మన దేశంలో నువ్వు లేవా? అపార్ట్మెంట్లలో వీడున్న అపార్ట్మెంట్ చెత్త అంతా పక్క అపార్ట్మెంట్లే తొట్టాడు. ఎప్పుడు అపార్ట్మెంట్ వెనక ఏమైనా ఖాళీ జాగా ఉందంటే అది మొత్తం చెత్తతో నిండిపోతా కిటికీ నుంచి. వారి కనీసం లేచి మరి చెత్తను ఒక దగ్గర వేసి దాన్ని ఆర్గనైజ్ చేసి పంపిస్తామనే జ్ఞానం కూడా లేదు అసలు. అంటే నీ బాడీ మంచిగా చూసుకుంటావు, నువ్వు నీళ్ళు మంచిగా చూసుకుంటావు, పక్కొనింట్లో మాత్రం పక్కొనింట్లో రోడ్ల మీద చెత్త వేసుకొని తిరుగుతుంటావు. ఆడ నువ్వు తిరగవు. ఆ చెత్తతో రోగాలు వస్తే నీకు రావు, నీ పిల్లలకు రావు. రోడ్డు ఎట్లా చావని, రోడ్డు మీద చెత్త వేయని, పక్కింటోడు చావని, నువ్వు మాత్రం తింత అయిపో అనుకుంటావు. ఇన్ని మంచి విషయాలు చెప్పినా ఇప్పుడు వీటికి కూడా మీకు జస్ట్ లైక్సే కొడతారు తప్ప. ఇప్పుడు నన్ను ఫాలోవర్స్ అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు నువ్వు ఇప్పటిదాకా నేను ఎవరిని ఫాలో అవ్వాలి అంటలేను. ఇక నువ్వు నన్ను ఫాలోవర్స్ కాక పెట్టట్టు నువ్వు నాకు. అది కాదు అంటే ఫాలో అవ్వరు అని ఇక్కడ
అంటే ఫాలో కావటం కాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, కానీ ఇవన్నీ మనం చదువుకున్న వ్యక్తులకు సివిక్ సెన్స్ ఉండాలి కదా అంటే నేను మంచి విషయాలు ఫాలో అవ్వరు. అది ఒక దేశాన్ని నీటే నువ్వు ఫారిన్ గురించి మెచ్చుకుంటావు, ఫారిన్ లో అట్లుంటది ఇట్లుంటది మెచ్చుకుంటావు, కానీ చేయంగా ఎవడాపిండి దేశంలో అదే ఏడబడతాడు చెత్త పడేస్తావు, ఏడబడతాడు పడేస్తావు, ఏడబడతాడు చేస్తావు, ఏడ వర్కౌట్ అవుతుంది. ఫారిన్లో నువ్వు ఏ కంట్రీ పో నీకు కిలోమీటర్కి ఒక జాతీయ జెండా అనిపిస్తుంది. మన వాళ్ళకు దేశభక్తి అంటే పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు మాత్రమే మనకు దేశభక్తి గుర్తొస్తుంది. తర్వాత ఎప్పుడు దేశభక్తి గుర్తురాదు ఇక. అసలు దేశం ఉందని కూడా నిజంగా మర్చిపోతారు వాళ్ళు. అరే నీకు దేశభక్తిని నిరూపించుకోవాలా నువ్వు. దేశం అనేది భక్తి, దేశాన్ని మంచిగా చూసుకోవాలా. దేశం అనేది కూడా ఒక కుటుంబం లాంటిదే. అది మన దేశము, మనకు స్వేచ్ఛనిచ్చింది, మనకు రాజ్యాంగాన్ని ఇచ్చింది, మనకు హక్కులు ఇచ్చింది, మనల్ని కాపాడుకుంటుంది అని. మనోళ్ళకి ఎమోషన్ రావాలంటే ఏదో ఒక సంఘటన జరగాల. ఎవరో చచ్చిపోతారు, మొన్న విజయారెడ్డి చచ్చిపోతే అందరూ ఏడ్చుకుంటా కూర్చున్నారు 4 రోజులు, చూసిన వాళ్ళు ఏడ్చుకుంటా కూర్చున్నారు, అంతే. ఇక ఆడికి అయిపోతుంది అంతే. కథ నాకు జోక్ చెప్తాను నేను. అపరిచితుడు సినిమా చూసిన చిన్నప్పుడు. అపరిచితుడు సినిమాలో వాడు చంద్రని చంపుతుంటాడు కదా, దేశంలో ఎవరు చక్కగా ప్రవర్తిస్తున్నాడని. దెబ్బకు దేశం అంతా చక్కగా అవుతుంది. చక్కగా అయ్యి మంచి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటారు, మంచి అంతా చేస్తుంటారు. వీడు సపోర్ట్ సినిమా చూసి సపోర్ట్లో కొట్టి ఈల వేస్తారు, దేశం బాగుపడ్డదని దేంట్లో చూసి బయటకు వచ్చి పార్క్లో కొట్లాడుకుంటారు. ఏవైతే కాదని ఎవరు అని పార్క్లో కొట్లాడుకుంటారు. అంటే నువ్వు సినిమా చూసినప్పుడు ఉన్న దేశభక్తి ఆడ నుంచి నువ్వు కిందికి దిగుతలేవు అన్నట్టు దేశభక్తి. పార్కింగ్లో ఏం రా పార్కింగ్ కార్లో పెట్టాను, ఇటు కారు పెడతాడు, ఇటు కారు పెడతాడు, లేకపోతే ఒకటి బయట పెడతాడు, కొట్లాడుకుంటారు ఇక పార్కింగ్లో. సినిమా అయిపోయిన తర్వాత కింద ఏమైనా చెప్పారు అసలు నిజంగానే కదా. అదే చెప్తున్నా, నీకు ఒక దేశభక్తి లేదు, దేశాన్ని నీటి ఉంచుకోవాలని లేదు, దేశ పరిస్థితులు అవగాహన లేదు. కుటుంబాలలో చచ్చిపోతుంటే మరి పిల్లలకు రాబోయే తరానికి ఏమందిస్తామో తెలియదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, నేను మీకు స్విట్జర్లాండ్లో ఒక జరిగిన సంఘటన నా కళ్ళతో చూసిన సంఘటన చెప్పిన. నేను మర్చిపోయాను. నువ్వు మర్చిపోతావు అన్నీ, ఎట్లా నువ్వు అందరినీ వేల ఇంటర్వ్యూ చేస్తావు కదా. స్విట్జర్లాండ్లో ఒక దగ్గర చెప్పిన నీకు, ఒక రైల్వే ట్రాక్ వేస్తారు కొత్తది. రైల్వే ట్రాక్ వేస్తుంటే వాళ్ళు ఆ వేసే క్రమంలో వాళ్ళకు ఒక చెట్టు అడ్డం వచ్చింది. అవును. ఆ చెట్టు అడ్డం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆ చెట్టును కొట్టేసి రైల్వే ట్రాక్ వేయడం, లేదా రైల్వే ట్రాక్ మార్చడం. ట్రాక్ మార్చిరు వాళ్ళు ట్రాక్ మార్చిళ్ళు. అది పేపర్లో న్యూస్ వచ్చింది పొద్దుగాల. నాకు అసలు ఫీజులు అవుట్ అయినాయి. ఒక చెట్టు కోసం మనం ఇండియన్స్ కదా, ఒక చెట్టు కోసం ట్రాక్ మారిస్తే 18 కోట్లు అయింది వాళ్ళకు. ఒక చెట్టు కోసం 18 కోట్లు ఖర్చు పెట్టిన పిచ్చిన కొడుకులని దేచాలని అనుకున్నాం మనం. అబ్బా ఇదేంది ఒక చెట్టు కోసం అని మనకు బుర్ర పనిచేయదు కదా, మన ఇండియన్స్ కదా. ఇమ్మీడియట్లీ నేను సంబంధిత డిపార్ట్మెంట్కి పోయినా. నాకు రోగం కదా, నేను ఫారిన్ కంట్రీస్ పోయినప్పుడు ఏంటంటే ఆడ గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లుంటుంది, ఎట్లా వర్క్ చేస్తుంటారు, ఆడ కోర్టులు ఫంక్షనింగ్ ఎట్లుంటుంది, కోర్టు వ్యవస్థ ఎట్లుంటుంది అనేది. అందరూ ఫారిన్ కంట్రీస్ పోతే తిరగడానికి పోతారు, నేనేమో ఈ వ్యవస్థలనే అధ్యయనం చేస్తానికి పోతుంటా. నాకు అదొక పిచ్చి కాబట్టి ఈ అమ్మ ఇది ఆ పేపర్ తీసుకొని మొత్తం ఆ డిపార్ట్మెంట్ పోయి కూర్చున్నాడు. చూస్తే వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఒకటే మాట చెప్పిండ్రు, బాబు ఇప్పుడు ఆ ఒక్క ట్రైన్ మేము ఈ ట్రైన్ ఈ అలైన్మెంట్ వేయాలంటే ఆ చెట్టు కొట్టేస్తే మాకు 18 కోట్లు మిగులుతాయి. ఓకే, అది ఆ చెట్టు కొట్టకుండా అలైన్మెంట్ మారిస్తే 18 కోట్లు ఖర్చు పెట్టాలా. మేము 18 కోట్లు ఖర్చు పెట్టడానికే సిద్ధపడ్డాం. ఎందుకు? 18 కోట్లు కావాలంటే మేము 18 నిమిషాలు సంపాదిస్తాం. కానీ నువ్వు 1800 కోట్లు ఇచ్చినా ఆ కొట్టిన చెట్టుని మళ్ళీ ఆ స్థాయికి మేము తీసుకురాలేము. మాకు 18 సంవత్సరాలు పడతాయి చెప్పినారు. 18 సంవత్సరాలు ఆ చెట్టు ఆ స్థాయికి ఎదగాలంటే 18 సంవత్సరాలు పడుతుంది మాకు అని చెప్పిండ్రు. అంటే వాళ్ళకు ఒక రాబోయే తరానికి ఒక చెట్టు యొక్క విలువని ఈ ప్రపంచానికి ఎట్లా చెప్పిండ్రు అనేది ఒక కథ ఇది. కరెక్ట్. దాంట్లో ఎంత అర్థం అంటే ఒక 18 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు 18 కోట్లకు కొనుక్కున్నారు. మన ఇండియాలో 18 లక్షలు ఇస్తే మొత్తం ఊరు కొట్టేస్తారు చెట్లు. 90 ఏషన్లు అంటే మొత్తం గంట సేపట్లో స్మార్ట్ చేసి వెళ్ళిపోతారు. కొట్టేటోనికి అవగాహన ఉండదు, కొట్టించడానికి అవగాహన ఉండదు. మరి ఆ షెట్టు రా నాయన గాలి ఇస్తుంది, చల్లగా ఉంటుంది అని కూడా అవగాహన ఉండదు. మరి ఈ సివిక్ సెన్స్ ఎవరు నేర్పాలా దేశంలో? అది ఎవరు మినిమం కామన్ సెన్స్ అది ఎవరిది వాళ్ళకు ఉండాలి. నేర్పించడం ఏంటి అసలు? అదే అంటున్నా, ఎవరిది వాళ్ళకు ఉండాలన్నా ఎవడో ఒకడు గుర్తు చేయాలి కదా. నాలంటోడు గుర్తు చేస్తేనేమో లైక్లే అంతే. కాబట్టి నేను ఇవన్నీ సమాజంలో చిన్న చిన్న విషయాలు మనం మార్పులు చేసుకున్నా చాలు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి అతి చిన్న విషయాలని వాళ్ళ వంతు వాళ్ళు చేసుకున్నా
మొత్తం సమాజాన్ని మార్చగలిగే శక్తి మనకున్నది. నేను అమెరికాని మించి ఇవ్వే శక్తి ఉన్నది. నేను ఇంతకుముందు చెప్పినట్టు దేశాన్ని నీట్గా పెట్టుకొని, రోడ్డు నీట్గా పెట్టుకొని, చెత్త ఎడబడతాడు వేయకుండా ఉండి, ఓకే, కొద్దిగా పద్ధతులు పాటించి, ఇవన్నీ చిన్న విషయాలే. ఈ చెట్లు కొట్టడం కానీ, చెట్లు పెంచడం కానీ, వీటి మీద అవగాహన ఉండి, ఇవన్నీ చిన్న విషయాలే. మనం కూర్చున్న ఇప్పుడున్న టెక్నాలజీకి మనం కూర్చున్న దగ్గర నుంచి వ్యవస్థను మార్చేయచ్చు. నువ్వు ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా వ్యవస్థను మార్చేయచ్చు. ఉద్యమాలు అనేటివి ఆన్లైన్లోకి వచ్చేసినాయి. రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఎప్పుడు కూడా ఏం చెప్తారు? డబ్బు దాసుకో, ఖర్చు పెట్టకు, డబ్బు దాసుకో, ఖర్చు పెట్టకు, డబ్బు దాసుకో, ఖర్చు పెట్టకు, డబ్బు దాసుకో, ఖర్చు పెట్టకు. అంతే. వీడి డబ్బు దాసుకో, ఖర్చు పెట్టకు అనే దాంట్లోనే వాళ్ళ జీవితాలు అన్నీ ఖరాబ్ చేసుకుంటున్నారు. అంటే ఖర్చు పెట్టమంటారా మీరు? పెట్టాలా? ఖర్చు పెడితేనే వ్యవస్థ రన్ అవుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. డ్రింక్ అండ్ డ్రైవ్ పెట్టిండ్రు. సరే, డ్రంక్ అండ్ డ్రైవ్ దాని పదం వల్ల మనోళ్ళ కింద కామెంట్లో అది డ్రింక్ అండ్ డ్రైవ్ కాదు రాబోయే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటాడు. మనం ఏమో పెద్ద చదువుకొని చావలేదు. దాని పద్ధతి ఏంది? తాగినప్పుడు నీ చేతిలో ఉండదు, అంటే కంట్రోలింగ్ ఉండదు, ఎవరికైనా గుద్దుతో చచ్చిపోతారు, కాబట్టి తాగి నడపద్దు అని చెప్పాను. నువ్వు తాగి నడిపితే ఎంత ఖర్చు వస్తుంది, తాగి నడపకపోతే ఎంత ఖర్చు వస్తుంది చూద్దాం. నువ్వు తాగినవు, నువ్వు నడపలే, 1000 రూపాయలలో ఇంటికి క్షేమంగా వెళ్ళిపోతావు మ్యాక్సిమం. నువ్వు క్యాబ్ బుక్ చేసుకుంటే 100 నుంచి 1000 రూపాయల మధ్య ఇంటికి వెళ్ళిపోతావు దూరాన్ని బట్టి. హైదరాబాద్లో ఈ కొసక తాగి ఆ కొసక 1000 రూపాయలు అవుతుంది క్యాబ్ బుక్ చేసుకుంటే. మంచిగా ఎక్కి పండుకున్నామంటే వాడు ఇంటికాడ దించేస్తాడు, పోయి మళ్ళీ ఇంట్లో పండుకుంటే కొత్త తెల్లారుతుంది. నువ్వు తాగి నడిపినావు, దొరికితే 10,000, దొరికితే 10,000, 3 రోజుల పని. మళ్ళీ ఏంది? పనంతో పెట్టుకొని కౌన్సిలింగ్ పోవాలా, కౌన్సిలింగ్ నుంచి మళ్ళీ కోర్టుకు పోవాలా, కోర్టుకు జడ్జి కూడా పెట్టాలా. నువ్వు తాగిన దాన్ని బట్టి 10,000 కట్టాలన్నా జైలు పోతావు, మళ్ళీ ఆయన డిసైడ్ చేస్తాడు. నీ మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది, ఇప్పుడు ఆన్లైన్గా కనిపిస్తుంటుంది. మళ్ళీ ఇప్పుడున్న సిస్టానికి మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్కి పాయింట్లు కట్ చేయటమో, క్యాన్సిలేషన్ చేయటమో ఏదో ఒకటి చేస్తాడు. మళ్ళీ నీ జీవితంలో రిమార్క్. ఇది ప్రాథమిక దశ. ఓవర్ తాగిన వాళ్ళు ఉంటారు, పోయి గుద్దుతారు, వాడన చదువుతాడు, 2-3 చంపేస్తాడు. మొన్న రీసెంట్గా ఎక్కువ అంటే అది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 4 అబ్బాయిలు చచ్చిపోయినారు కారు. వాళ్ళు తాగిన లేదో నాకు తెలియదు, తాగిన లేదో నాకు తెలియదు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. కానీ తాగి నడిపారు, అదే తాగి నడిపారు అనేది చెప్పాను. మరి మనం అన్యాయం చేయద్దు. కానీ తాగి గుద్ది చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. ఇప్పుడు ఇక్కడ పైసలు దాచుకుందామా, ఖర్చు పెడదామా? అంటే నువ్వు తాగటానికి, పబ్బులలో తాగటానికి లక్షలు ఖర్చు పెడతావు, వేలకు ఖర్చు పెడతావు. కానీ ఒక డ్రైవర్ ఎందుకు? క్యాబ్ బుక్ చేసుకుంటే 300-500 వెళ్ళిపోతావు కదా. వీనికి ఏం తీయడు? 5,000 పెట్టి పబ్బులో తాగుతాడు, ఓకే, 500 ఎందుకు ఖర్చు, బొంగు నా కారు వేసుకపోతా అని చెప్పి గుద్ది చంపుతాడు. ఇది వ్యవస్థ. అరే, ఫస్ట్ భారతదేశానికి కావాల్సింది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక ప్రవర్తన. అంటే సమాజం మీద బాధ్యత, సమాజంతో ప్రవర్తన. ఇప్పుడు ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే దమ్ము ఈ దేశంలో ఎవరికి లేదు ఈ రోజుల్లో. దాన్ని వీడియో తీయటమో, దాన్ని అది చేయటమో, దాన్ని అపహాస్యం చేయటమో. ఒక యాక్సిడెంట్ జరిగి చచ్చిపోతుంటే కూడా మనిషి బ్రెయిన్ ఎట్ అయిపోయిందంటే, అబ్బా దీన్ని వీడియో తీసామనుకో పంపాలా. ఏదో గొడవ జరుగుతుంటుంది. చాలా సందర్భాలలో రోడ్ల మీద మర్డర్లు చేస్తుంటారు, ఎవడు వాడు చుట్టుపక్కల. మంచిగా దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటారు. అవును. ఒకడు పక్కన ఎవడన్నా ఏదన్నా యాక్టింగ్ చేస్తుంటే, యాక్టింగ్ అంటే ఏదన్నా తప్పు పని చేస్తుంటే వాడిని ఆపడు, వీడియో చేస్తుంటే అది వెళ్ళిపోతాడు, ఇగ్నోర్ చేసి నాకెందుకు వచ్చిన కూడా అని. ఎవడో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే వాడిని ఆపడు. ఇంకా వీడు ట్యాక్స్ కట్టలేదు కదా, వీడి దేశంలో ఉంటాడు, పక్క దేశంలో ఉంటాడు కాబట్టి వాడు బస్సునో గిస్సునో లేకపోతే బస్ షెల్టర్నో ఏదో వీడు నాశనం చేస్తుంటాడు. వీడు మంచిగా నవ్వుకుంటా పోతుంటాడు. నో సోషల్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్లనే, లేక సోషల్ ప్రవర్తన లేక నీకు నేరాలు, ఘోరాలు అన్నీ పెరుగుతున్నాయి. కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఇవే కావాలి, మరి అవే లేవు. కోలివింగ్ హాస్టల్స్ ఇట్లా హైదరాబాద్లో. ఇంకా చరిత్ర ఎవరికి చెప్పాలి నేను ఇప్పుడు? కోలివింగ్ హాస్టల్స్లో ఈ భారతదేశంలో ఒక పెళ్ళి కానీ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ధైర్యంగా రూములు తీసుకొని నచ్చిన రోజులు ఉండి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. దే ఆర్ లివింగ్ లైక్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ మ్యారేజ్. కోలివింగ్ హాస్టల్స్. దానికి ఇంకా విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో. కోలివింగ్ హాస్టల్ మీరు ఏమైనా చేసుకోవచ్చు అని. మీ అభిప్రాయం ఏంటి? అరే, ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్లో నువ్వు పెడితే క్రైమ్ పెరగదా? నీకు కంట్రోలింగ్ పవర్ ఎక్కడుంది?
భారతదేశం నిలబడేదే మోరల్స్ మీద, చట్టాల మీద కాదు. చట్టం 100 చెప్తుంది, కానీ దానికంటే ముందు మోరల్ ఉంటుంది. ఏ కుటుంబాల్లోనైనా ఒక పెళ్లి కాని అమ్మాయి ఒక అబ్బాయితో నివసించమని చెప్తారా? మరి ఏం జరుగుతుంది సమాజంలో? మీరు ఎందుకు ఆలోచిస్తాను లేరు? నీ కొడుకో నీ బిడ్డో ఏ హాస్టల్ ఉంది, ఎక్కడ నివసిస్తున్నారు, మీరు ఎందుకు చెక్ చేసుకోవటం లేదు? వాళ్ళు ఏది చెప్తుంది నమ్మేయటమేనా? ఎంత క్రైమ్ పెరుగుతుందో తెలుసా మీకు? హత్యలు, ఆత్మహత్యలు ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఆలోచన ఎక్కడి నుంచి పడుతుంది? వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు. తల్లిదండ్రులను చంపేస్తున్నారు, గర్ల్ ఫ్రెండ్స్ని చంపేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్స్ని చంపేస్తున్నారు, పసిపిల్లల్ని చంపేస్తున్నారు. చాలా కేసులలో అక్రమ సంబంధాలకు అడ్డొస్తుందని పిల్లల్ని చంపిన కేసులు ఈ ప్రపంచంలో లేదా ఈ రాష్ట్రంలో కోకొల్లలు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారు అని చెప్పి పిల్లల్ని చంపిన సంఘటనలు. ఒకప్పుడు మదర్ అంటే ఎంత అసలు, అదే చెప్తున్నా. తల్లిదండ్రులు పిల్లల మీద దాడి చేయటము, పిల్లలు తల్లి మీద దాడి చేయటం. ఈ కల్చర్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? వీళ్ళని వాళ్ళు తిట్టడము, వాళ్ళని వీళ్ళు తిట్టడము ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? కంట్రోలింగ్ పవర్ ఎక్కడుంది? పిల్లలకు నేర్పించాల్సిన తల్లిదండ్రులు వాళ్ళని హాస్టల్ వేసేసి చదువుల కోసం ఎక్కడికక్కడికి పంపించేస్తే వాళ్ళు ఒక యుక్త వయసులో ఉన్న పిల్లలు ఎంతమంది కేసులలో ఇరుకుతున్నారో తెలుసా? ఎంతమంది యువతులు డ్రగ్స్ కేసులలో ఇరుకుతున్నారు, దొంగతనాలు ఇరుకుతున్నారు, క్రైమ్లో ఇరుకుతున్నారు, తర్వాత పోక్సో కేసులో ఇరుకుతున్నారు, రిలేషన్షిప్స్లో ఇరుకుతున్నారు, రేప్ కేసులలో ఇరుకుతున్నారు. ఎంతమంది? క్రైమ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? క్రైమ్ రేట్ పెరుగుతుంది అంటే దాని అర్థం దేశంలో, కుటుంబంలో క్రమశిక్షణ, ప్రేమలు తగ్గుతున్నాయని అర్థం. క్రైమ్ రేట్ ఇట్లా పోతుంది, కుటుంబాలు అండ్ ప్రేమలు ఆపేతలో పడిపోతున్నాయి. ఎవరు నేర్పిస్తున్నారు పిల్లల్ని కూర్చోబెట్టి? ఏవైనా పిల్లల్ని ఒక డబ్బు సంపాదించే యంత్రం లెక్క తయారు చేస్తారు తప్ప, నువ్వు డబ్బు సంపాదించు అని చెప్తున్నావు తప్ప. నిజంగా చెప్తున్నా, ఈ ఫారిన్ కంట్రీస్ పోయే పిల్లలు ఉంటారు కదా చాలామంది, ఈ వీసాలు కరెక్ట్ లేక ఎంతమంది జీవితాలు వృధా చేసుకుంటారు తెలుసా మీకు? సరైన ఏజ్కి పెళ్ళి కాక, ఒకవేళ పెళ్ళి చేసుకునే వాళ్ళకి వీసాలు వస్తాయి రావు అని, వాళ్ళకి వీసాలు ఎక్స్టెన్షన్ కాక, ఓకే, తర్వాత వాళ్ళ సంపాదించే క్రమంలో పర్ఫెక్ట్గా పనిచేయక ఫారిన్ కంట్రీస్లో ఎక్కడో మనకు దూరంగా వాళ్ళు బతికేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తులు గొప్పగా చెప్పుకుంటున్న దూరాన్ని చూపించి, కానీ అక్కడ పడే కష్టం ఎవరికి చెప్పాలా? ఫైనల్గా జీవితం అంటే మన కుటుంబంతో, సమాజంతో, మనకున్న దాంట్లో ఎంత ఆనందంగా గడిపినది జీవితం. సింప్లిఫై లైఫ్ యొక్క డెఫినేషన్ ఏంది? దాన్ని సింప్లిఫై చేసేస్తే మనకున్న దాంట్లో, మన కుటుంబంతో, మన సమాజంలో ఎంత ఆనందంగా గడిపినది జీవితం. నీకు 100 కోట్లు ఉండి తెల్లవారు కేసులలో పంచాయతీలు పెట్టుకొని చంపుకున్నా కదే, నీకు ఏం లేకుండా కుటుంబంతో 4 ముద్దలు తిన్నా కదే. ఏది గొప్పారో నీటిలో ఎవరికి అర్థం కాదు. చెప్తే ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకుందామా? ఫస్ట్ మనిషివి బిహేవియర్ ఉంటుంది కదా, అది మారింది. ఏం మారింది అంటే ఏంటంటే నెగిటివ్ థాట్లోకి వచ్చేసిండు. ఏమంతా నా ఫ్రెండ్షిప్ చేసినా అనుకో, అమ్మ వీడు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తుండో, నాకు ఏం గుంజుకుంటాడు అని ఈ కాన్సెప్ట్లో తిరుగుతున్నావు అంతా. అమ్మ వీడు నాతో మాట్లాడుతుంటే వీడు నాకు ఏం చేస్తాడు అని చెప్తే తిరుగుతున్నారు. ప్రతిది నెగిటివ్ మైండ్లోకి వచ్చేస్తున్నారు. అలాంటివి ఎక్కువగా ఫేస్ చేయడం వల్ల కూడా కావచ్చు. తల్లిదండ్రులు నేర్పాలా అని చెప్తా నేను. తల్లిదండ్రులు నేర్పాలా పిల్లలకి, తల్లిదండ్రులు నేర్పగలగాల, వాళ్ళతో మాట్లాడగలగాల, వాళ్ళని కంట్రోల్ చేయగలగాల, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. పిల్లలు ఎక్కడి నుంచి తయారవుతారు? కుటుంబం నుంచే తయారవుతారు. నువ్వు కుటుంబంలో నువ్వు విలువలు నేర్పగలగాల, ఒక పద్ధతి నేర్పగలగాల, ఒక సిస్టాన్ని జనరేట్ చేయగలగాల. వాళ్ళకి ఏమైనా వాళ్ళకు ఒక నెగిటివ్ని నువ్వు ప్రొపగండా చేస్తే వాళ్ళకి అదే నేర్పుతున్నావు. కరెక్ట్. కెరీర్, డబ్బు ఇది చెప్తారు ఉంటారు, కానీ క్రమశిక్షణ, ప్రేమ, ఆప్యాయతలు చెప్పే పేరెంట్స్ ఎవరున్నారు? చిన్న విషయాలు నాకైతే అసలు సమస్యలు చెప్తుంటే నీకు ఇంకోటి చెప్తా నేను. ఆడవాళ్ళందరూ ఇట్లా తయారైలేదు సార్ అని చెప్పి అంటారు మా వాళ్ళంతా. ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం అంటారు. ఓకే,
మా దాంట్లో ఉన్నంతా ఆడవాళ్ళని ఇప్పుడు విలన్ కింద ఇప్పుడు ఎక్కువగా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. సంపద ఎక్కడ కాచి ఇంకా ఎక్కువైపోయింది. ఆడవాళ్ళని ఇంకా విచిత్రంగా చిత్రీకరించడం అయిపోయింది. ఓకే, ఆడవాళ్ళని హ్యాండిల్ చేయటం అంత ఈజీ థింగ్ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఏందో ఆ ట్రిక్ చెప్పండి అందరికి. అదే చెప్పినా కదా, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పక్కన నిలబడే వాళ్ళని కోరుకుంటారు తప్ప వాళ్ళ పక్కల పడుకుంటారని కోరుకోరు. మరి ఇల్లీగల్ ఎఫైర్స్ కోసమే కదా ఇప్పుడు అన్ని మర్డర్స్ అవి అదే జరుగుతాయి. చెప్తున్నా, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పక్కన నిలబడే వాళ్ళని కోరుకుంటారు తప్ప పక్కల పడుకుంటారు కోరుకోరు. ఇల్లీగల్ ఎఫర్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఆడపిల్లకి పక్కన అర్థం చేసుకుంటూ ఉంటానే ఇల్లీగల్ ఎఫర్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు, నేను చెప్తా. అదే ఇంట్లో డిస్టర్బెన్సెస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది చక్కగా జరగకపోతేనే ఇల్లీగల్ ఎఫైర్ పుడుతుంది. వీళ్ళ మధ్యలో బాండింగ్ చక్కగా ఉంటే ఇంకో దగ్గరికి ఎందుకు పోతారు? మరి నీ బాండింగ్ సరి చేసుకోకుండా నువ్వు ఇంకోళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కట్టుకున్న భార్యనో నువ్వు కట్టుకున్న మొగున్నో నువ్వు కాపాడుకోలేకపోతే, నువ్వు కట్టుకున్న మొగున్నో నువ్వు కట్టుకున్న భార్యనో నువ్వు మంచిగా చూసుకోకపోతే వాళ్ళు ఇంకో దగ్గరికి పోకపోతే ఎడిగిపోతారు. దిస్ ద పాయింట్. ఇది అర్థమైతే నీకు సమస్య ఎక్కడ ఉంటుంది? అన్ని బాగున్న వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా, అది కూడా పాయింట్. చెయ్యరు. మనిషి ఎప్పుడైతే గుర్తుపెట్టుకో, ఇక్కడ 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 ఈ ఈ గదిలో వాతావరణం బాగలేదంటే వేరే దగ్గర జంప్ అవుతుంటారు. ఇక్కడ సేఫ్ కాదు అనుకుంటే వేరే దగ్గర జంప్ అవుతారు. అంతే. మన పంచాయతీలు ఏంది? 1000 రూపాయల పంచాయతీలు. మన 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 కుటుంబాల పంచాయతీలు ఏంది చెప్పు? పైసల పంచాయతీలు, ఆస్తుల పంచాయతీలు, ప్రవర్తన పంచాయతీలు, ఈ 3 ఉంటాయి. వీటి నుంచి అన్ని పుడతాయి. పైసల పంచాయతీ, ఆస్తుల పంచాయతీ, ప్రవర్తన పంచాయతీ. ఈ 3 నుంచే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కానీ, కుటుంబాలు డిస్టర్బ్ చేయటం కానీ, చంపటం కానీ, చావటం కానీ. వీటి రిజల్ట్ అది. ప్రతి వ్యక్తి సేమ్గా ప్రవర్తించలేడు, అది అర్థం చేసుకోగలగాల. ప్రతి వ్యక్తి సేమ్గా ప్రవర్తించలేడు, అది అర్థం చేసుకోగలగాల. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వగలగాల. ఇది మనం చెప్తే ఉన్నాయి. ఇది నువ్వు నీ జీవితంలో ఉన్న వ్యక్తి నువ్వు కాపాడుకుంటే వాడు బయటకు ఎందుకు పోతాడు? వాడు మొగుడైనా ఆడదైనా. ఇప్పుడు భార్యాభర్తలు కూర్చొని జీతాల గురించి మాట్లాడుకుంటారు కానీ జీతాల గురించి మాట్లాడుకోవటం లేదు కదా. నీ జీతం ఎంత, నాకెందుకు ఇస్తాను లేవు, ఇంత ఖర్చులు ఉన్నాయి కదా, నీ ఖర్చులు ఉన్నాయి కదా, ఇవి ఇట్లా పంచాలు పెట్టుకున్నారు తప్ప మరి ఇద్దరం కుటుంబమే కదా, మరి ఖర్చు పెట్టుకుందాము, దాచుకుందాము అనే కాన్సెప్ట్ ఎక్కడిది? నేను నా అనే పెరిగిపోయింది, మన అని అనుకోవట్లేదు ఇప్పుడు. అదే కదా, మన అనుకున్నప్పుడే అన్ని పోతాయి. అది నేను, నాది, నా జీతము, నా లైఫ్, నా 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 ప్రవర్తన, నా ఆఫీసు, నా పిల్లలు. మన పిల్లలు కాదు. అది అరే ఉన్న ఒక్క జీవితానికి మన జీవితంలో ఉన్న వాళ్ళని కాపాడుకొని సాధ్యమైనంత వరకు హెల్ప్ చేసుకుంటా, మనం ఎదుక్కుంటా మంచి ఆనందమైన జీవితాన్ని ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు గడిపేస్తే అయిపోతుంది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ టు ఎవ్రీబడి. చాలా మంచి విషయాలు చెప్పారు. యాక్చువల్లీ మనం అడ్వకేట్ గురించి మాట్లాడుకున్నాము, స్కిల్ డెవలప్డ్ అడ్వకేట్స్ రావాలనుకున్నాము. సో దానికోసం మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో మీ పోరాటం ఫలించాలి అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అందరికీ రావాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.